వెల్కమ్ టు కలగూరగంప. ఉగాది వస్తుంది. ఉగాదికి అందరు కూడా భక్షాలు చేసుకుంటారు, లేదంటే పూర్ణాలు చేసుకుంటారు ఓపెనలో నాలాక. బట్ ఈసారి భక్షాలు అనేవి రెగ్యులర్గా మనము శనగపప్పు కందిపప్పుతోనే చేస్తాం. బట్ అది కాకుండా హెల్దీ రెసిపీ, ఎవరైనా తినే రెసిపీ. సో రవ్వ భక్షాలు లేదంటే సొజ్జ భక్షాలు చేసుకుందాము. సో అమ్మ చూపిస్తుంది. మంచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అంటే భక్షాలకు ఆల్టర్నేట్ అని చెప్పాను కానీ సూపర్ ఉంటుంది అబ్బా. యాక్చువల్గా నాయనమ్మ చేసి పెడితే తిన్నా. అవ్వ చేస్తుండే, నాయనమ్మ నాయనమ్మ మా నాయనమ్మనే చేస్తుండే. ఇన్ఫ్యాక్ట్ నేను గాయత్రి క్యారింగ్ ఉన్నప్పుడు నా దగ్గర ఉంది లాస్ట్ 2-3 months. సో అప్పుడు చేసి పెట్టింది అనమాట. సేమ్ టైం మా అపార్ట్మెంట్స్లో ఇంకొక అమ్మాయి కూడా ప్రెగ్నెన్సీ ఉంటే తనకు కూడా తీసుకెళ్ళి ఇచ్చిన. నాకు బాగా గుర్తుంది. సొజ్జ భక్షాలు అనగానే, లేదంటే రవ్వ భక్షాలు సొజ్జ భక్షాలు అనగానే ఆ ఇన్సిడెంట్ పర్టికులర్ గుర్తొస్తుంది నాకు. ఊర్లో ఎన్నిసార్లు తిన్నా అని నాకు గుర్తులేదు కానీ, అండ్ కళ్యాణ్కి అదొక మెమరీ, నాకు ఒక బ్యూటిఫుల్ మెమరీ మా నాయనమ్మతోటి అది. సో ఆ రవ్వ భక్షాలు లేదంటే సొజ్జ భక్షాలు రాని వాళ్ళకు కూడా చాలా ఈజీ ప్రాసెస్. సో గబుక్కొని చేసుకొని ఇట్లా తినొచ్చు. మామూలు దానికైతే పప్పున ఉడకబెట్టాలా, రుబ్బాలా, లేదంటే ఇంకోటి కథలు ఉంటాయి. బట్ చాలా మందికి శనగపప్పు పడదు, అందుకే ఆల్టర్నేట్గా మళ్ళీ కందిపప్పుకి వెళ్తారు. అవన్నీ పక్కకు పెట్టి ఈసారి ఉగాదికి నేను చూపించినట్టు సొజ్జ భక్షాలు చేసుకోండి అబ్బా. నేను చూపించినట్టు కదా అమ్మ చేసి చూపిస్తుంది, నేను చెప్తా. ఓకే, అది సంగతి. యాక్చువల్గా ఏంటంటే దానికి గోధుమ రవ్వ, అందుకే నేను హెల్దీ అని చెప్పాను. సో ఆ గోధుమ రవ్వ ఎంత లావుగుంటే అంత మంచిది. ఓకేనా, మన దగ్గర మీడియం సైజ్ ఉంది మన వెబ్సైట్లో కూడా. సో మీకు మీడియం సైజు అది మాత్రం కొనుక్కోండి. మరీ సన్నగా ఉంటుంది. కొన్ని అంటే అటు సుజీ రవ్వ కాదు, ఇటు గోధుమ రవ్వ కాకుండా రెండింటి మధ్యలో రవ్వ దొరుకుతుంది, అది తెచ్చుకోవద్దు, సన్నగా ఉంటుందని. బట్ వీలైనంత వరకు వీటి రవ్వ దొడ్డు తెచ్చుకోండి. అంటే వీటి దలియా వండుకుంటాం కదా, అదనమాట. సో హెల్దీ కాబట్టి ఈజీగా ఉంటుంది. తర్వాత వేసే పదార్థాలు హెల్దీనా కాదన్నది మీరు డిసైడ్ చేసుకోండి, నన్ను అడగకుండా. అది దానికి కావాల్సింది ఏంటంటే వీటి రవ్వ, దలియా రవ్వ అండ్ బ్రౌన్ షుగర్ వాడుతున్నాం మనము. అయితే దీన్ని ప్రాపర్గా చేసుకుంటే బెల్లంతోనూ కూడా చేసుకోవచ్చు అంట. కానీ అమ్మ నేనైతే సేమ్ టేస్ట్ రావాలని ఆయనమ్మ టేస్ట్ అని అడిగినప్పుడు సరే షుగర్తో చేద్దామన్నది. ఆ షుగర్లో గుడ్డిలో మెల్లన్నట్టు మనం బ్రౌన్ షుగర్ వాడతాం. ఓకేనా, దాని తర్వాత యాక్చువల్లీ కంప్లీట్గా మైదాతో చేస్తారు అది. ఎందుకంటే భక్షాల పిండి జనరల్గా మైదా పిండి, లేదంటే ఇటు మన కర్ణాటక వైపు పేణి రవ్వ అని దొరుకుతుంది, దాంతో చేస్తారు ఇటువైపు భక్షాలు. బట్ మనం ఏం చేస్తామంటే కొంచెం మైదా వాడు, బట్ అందులో కొంచెం గోధుమ పిండి అని చెప్పిన అమ్మకు. సో అది పెట్టుకున్నాం. ఇలాచి అంతే, అంతకుమించి వేరే ఏం ఇంగ్రీడియంట్స్ లేవు. ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ఇది దలియా రవ్వ, చూడండి ఎట్లుందో. సో కలగూరగంప వెబ్సైట్లో దొరుకుతుంది కాబట్టి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు మీరు. అండ్ దాన్ని 1 కప్పు తీసుకున్నాం. ఆ 1 కప్పుకు 1 కప్పు నీళ్లు పోసి నానబెడుతున్నాం అనమాట. అండ్ దాని తర్వాత కొలతలు చెప్తాము. కొంచెం గోధుమ పిండి, కొంచెము మైదా తీసుకుంటున్నాము, అండ్ మన బ్రౌన్ షుగర్. ఓకే, సో అందులో ఇలాచి. సో దీన్ని మామూలుగా పౌడర్ చేసి పెట్టుకున్నబ్బా, ఇట్లా పౌడర్ ఫామ్లో తీసుకోవచ్చు మనం. రైట్, అట్లా నానబెట్టిన దలియా ఎన్ని గంటలు మినిమం? 2 గంటలు నానాలి. 2 గంటలు మినిమం నానాలా. ఇగోండి, సో 2 గంటలు మినిమం నానాక ఇట్లా పొడి పొడి అయింది, బట్ మెత్తగా అయింది అంతే. నీళ్ళు లేవేమి ఇందులో, 1:1 కాబట్టి ఇట్లా అయిపోయింది అనమాట. ప్రాసెస్లోకి వెళ్దాం రెడీగా. ఇట్లా పట్టుకో, నువ్వు అన్ని నిలబడు, నేను అన్నీ తెస్తా. అమ్మ ఇలాచి ఆడికే తెస్తున్నా పొడి. ఇది కలిపేటప్పుడు ఉడికేటప్పుడు వేస్తే. 1 గ్లాసు రవ్వ, సో 1 గ్లాసు వాటర్తో నానబెట్టినాం అంతే. తర్వాత 1/2 గ్లాస్ వాటర్, అంటే 1 గ్లాసు రవ్వకు 1.5 గ్లాస్ వాటర్, 1.5 గ్లాసు షుగర్, ఇది లెక్క. ఓకేనా, సో 1 గ్లాసు నీళ్ళు ఆల్రెడీ ఇందులో పోసినాం కాబట్టి ఇంకొక 1/2 గ్లాస్ నీళ్ళు మాత్రం ఇందులో పోసుకుంటున్నాం. రండి ఇక దగ్గర నుంచి వంట బాగా చూసి బాగా నేర్చుకోండి రండి. ఓకే, గిన్నె పెట్టినా ఇప్పుడు నీళ్ళు పోయావా నువ్వు? ఇదే గ్లాస్తో పోసినాం కదా రవ్వ. యాక్చువల్లీ ఏదంటే రవ్వ పోసినప్పుడు నేను లేని అమ్మ ఉంది కాబట్టి సగం గ్లాసు. ఓకేనా, పోయి ఇప్పుడు నీళ్ళు మసలాలి అంతేనా? చక్కెర పోసి అది కరిగినాక రవ్వ వేయాలి. అది మసలినాక పోతాం. ఇప్పుడు పోయచ్చా? మసలాలి, అయిపోయి మసలే. సగం గ్లాస్ నీళ్ళే కదా, కథం జల్దీ అయిపోతుందమ్మా.
పోయాలిగా అంతేనా? కలపాలనా వద్దా? ఏం అవసరం లేదు, అంత పోసినాం కలుపు. అంత పోషణ కలపచ్చా? ఇది 1.5 నీళ్ళు 1.5. మనం మామూలుగా నువ్వు ఊర్లో తెల్ల చక్కెర వస్తుంది, జరిగి నల్లగా అయితే ఏమో. ఏం బెల్లంతో చేయొచ్చు. మీరు బెల్లంతో కొలతలు అంటే మంచి పాకం ఇట్లా పట్టుకొని ఇక్కడ వచ్చిన వాళ్ళు బెల్లంతో చేసేసేయండి. చక్కెర బదులు బెల్లం వేసుకుంటే ఇంకా బాగుంటుందని బెల్లం కొలత నాకు తెలియదు. బెల్లం కొలత తెలియదు, మా ఊళ్ళో చక్కెరనే ఉండేరు. ఇదేం తీగ పాకం రావాలన్నా ఉట్టి కరగాలనా? కరగాలి, మొత్తం కరిగితే అంతే. పాకం గీగం అక్కర్లేదు, కరగాలంతే. కరగంగానే ఈ రవ్వ వేసేస్తున్నావు. ఓకే ఓకే. అయ్యో ఇది పాశంలాగా అయిందమ్మా. ఉడుకుతుంది అది. అవునా? బట్ సిమ్లనే చిన్నగానే పెట్టాలా? మూత ముయ్యాలని అవసరం లేదా? మూతొద్దు. ఓ మూత ముయ్యకుండి సిమ్లనే పెట్టుండి. ఉప్మా చేసినట్టే ఉంది ఇది. అంతే మరి ఉంటుంది. ఉప్మా చేసినట్టే, ఒకటికి 1.5 డబుల్ అవుతుంది అంతే. బట్ చక్కెర కలుస్తుంది. మాకు భక్షాలు రావో, అరటోళ్ళకి ఇది ఈజీ ఉంది చూడండి. మంట పోయింది. మంట పోయిందా? మొత్తం పోగొట్టినావా? ఏడపోయింది. అర్రే ఏమేమో చేసినావు దీన్ని. ఉండను చిన్న చేసిన కొంచెం ఉడకని ఉండు, కొంచెం ఉడుకుతుంటే సన్నం చేస్తాను. ఇవి తెల్లారి బాగుంటుంది. ఎన్ని రోజులు ఉంటాయి అవి? మస్తు రోజులు ఉంటాయి. మస్తు అంటే వారం రోజులు ఉంటాయి. నాలాకనే మస్తు ఉంటుంది చూడండి అన్నట్టున్నది. వారం రోజులు పక్కా ఉంటాయి బయట. ఓకేనా? బట్ అయిపోతారంగా టేస్ట్ ఉంటాయి అబ్బాయి. ఇంట్లో ఒక జల్లెళ్ళనో అట్లా వేసి పెట్టాలా గాలారనికే. ఇక అయిపోతుంటే అప్పుడు టేస్ట్ వస్తుంది. ఏమైనా ఇంట్లో అయిపోతుంటేనే బాగుంటాయి. మీరు కూడా అంతే కదా, లాస్ట్కి మిగిలిన మురుకులు, లాస్ట్కి మిగిలిన భక్షాలు, లాస్ట్ మిగిలిన స్వీట్లు కొట్లాడి తింటారా? అయిపోతుంటాయి. ఎప్పుడన్నా చిన్నగా ఉన్నప్పుడు మేము నలుగురంలా ఎవరమైనా దినబుద్ధి అవుతుంది వండిపెట్టి మనం అడిగినామా? నేను అడగక ముందే వండి పెడుతుంటే అరే అట్లా కుదరా. అంత సీన్ ఏం లేదు. ఎప్పుడన్నా అడిగినమ్మా అవన్నీ వదిలే. ఎవరినైనా వాళ్ళ అమ్మను అట్లా పోయి అడుగుతారు కదా. ఏ పండుగకు ఆ పండుగకు అవి చేస్తాం కాబట్టి ఏం అడుగుతారు. ఇంకా పండుగకి మధ్యలో ఇప్పుడు చేస్తలేరు. ఇప్పుడు ఏ పండుగకు అది చేయరు. అవన్నీ నేను అడిగిన క్వశ్చన్ అది కాదు. ఎప్పుడన్నా అమ్మ దినబుద్ధి అవుతుంది వండి పెట్టాను అడిగినమ్మా? చెప్పు. ఇంకెప్పుడు అడగని టైం ఇవ్వడం. ఇంకా అడిగినమ్మా లేదా? మీరు అడిగినరా లేదా? మీ అమ్మోళ్ళని పోయి అమ్మ నాకు ఇది తినబుద్ధి అవుతుంది, ఈరోజు ఇది చేసి పెట్టు, ఈ స్నాక్ కావాలా, ఇట్లా బిర్యానీ కావాలని అడిగినరా లేదా మీరు? మేము అడిగినామా అని అడగండి. అమాయకులం మేమంతా. ఏది పెడితే అది తిన్నాం, ఎట్లా పెడితే అట్లా పెరిగినాం. అస్సలు తిప్పలు పెట్టలేదు. అయినా సరే మస్తు సతాయిస్తుండే మమ్మల్ని. అందరికంటే ఈమెను ఎక్కువ సతాయిస్తుండే. బాగా చెప్పుండ్రు దాంట్లో. ఈమెనే ఎక్కువ సతాయిస్తుండే. మమ్మల్ని సతాయించడం అంటే ఈమెనే ఫస్ట్. అట్లా సతాయించింది కాబట్టి శ్రీదేవి ఇట్లా నిక్లాయించింది. బాగా చెప్పిన. అంటే క్రియేటివిటీ ఉన్న వాళ్ళు ఎట్లయినా సతాయిస్తారు. ముద్దపప్పులు ఎట్లయినా గిద్దిండి అంటే గది తింటారు, గది అంటే కూసు అంటే కూసుంటారు, గడుకో అంటే గడుకో అంటారు. ఎందుకు వై క్యూ అని ఎవరు అడుగుతారు? క్రియేటివిటీ ఉన్న వాళ్ళు. క్రియేటివిటీ ఉన్నా కాబట్టి మీ దాకా రీచ్ అయినా. అప్పుడే ఉంది బీజం, అప్పుడే ఉంది, నాకు కొత్తగా రాలేదు. ఉడికింది. నాకు ఆత్రం ఏదైనా జల్దీ కావాలి. చల్లగ్గా ఇప్పుడు పిండి తడపాలయ్యా. ఈ పిండి ఎట్లా తడుపుంది? నేను మామూలుగా తడుపుందా లేకపోతే కొంచెం భక్షానికి వేసినట్టు? చపాతి కంటే కొంచెం మెత్తగా తడపాలి. అది సగం వేసి సగం పోయి ఏం కదా పిండే కదా. ఒకటి ఇది పోతామా? చలో. చాలా ఇంట్లో ఏమేయదు కదా? ఏమేయద్దు, ఒట్టి నీళ్ళే, చల్ల నీళ్ళు. మరి భక్షాల పిండిలాగా మెత్తగా ఉండొద్దా? అది ఇట్లా లై చేస్తారు కదా. అంటే అట్లా చపాతి పిండి కాదు, ఇట్లా భక్షాల పిండి కాదు, జర గట్టిగానే ఉంటుంది. నూనె ఏమన్నా అద్దుకోవచ్చు ఈ టైంలో? నూనె రుద్దుకో, చేయిక అంటుకోకుండా మంచిగా ఉంటాం. అవి నెయ్యి రుద్దుకుంటే? నెయ్యి రుద్దుకోమా మన లక్ష్యం నెయ్యి. అబ్బా
నానాలనా ఇది? కొంచెం నానాలి. ఇది ఆరని అది ఆరేలోపు ఇది నానాల. ఓకే. దాని మీద మొత్తం ఇంకేమన్నా అంటుంది. నెయ్యి వేసినందుకు పిండి కూడా మంచి వాసన వస్తుంది. సూపర్. ఇది కొంచెం ఆరింది, ఇంకా ఆరాలి. అది అన్నీ రెడీ అయినాయి కదా. ఇప్పుడు మనం దేవాలి కాబట్టి ఆయిల్ పోసుకుందాం. పల్లి నూనె, కోల్డ్ ప్రెస్ పల్లి నూనె చాలామా? సో ఆల్మోస్ట్ అర్ధగంట పట్టింది చల్లగానికి. మొత్తం చల్లగా అయ్యి ఇట్లా గానికి ఇంతవరకు మీరు వెయిట్ చేయాల్సిందే. పని లేదు కానీ వెయిట్ చేసుడు కూడా ఒక పని. రాత్రి ఉడకబెట్టి పొద్దుగాలు చేసుకోవాలి, లేదా పొద్దున ఉడకబెట్టి సాయంత్రం చేసుకోవాలి. ఓ మంచిగా అంటే ఇంకా ఆరాలన్నమాట. ఓకే. ఇది పర్ఫెక్ట్గా నానింది కదా. భక్షాల్లాగా సన్నగా చేయొద్దు. అంటే ఇవి హైదరాబాద్ భక్షాలు కాదు, కర్ణాటకలో ఎట్లుంటాయంటే ఆ రేకుల్లాగా ఉంటాయి. అట్లా కాదు, ఈ జర్ర దొడ్డుగా ఉండాలన్నమాట. అంటే మన అరిసెల కంటే సన్నగా, భక్షాల కంటే చిన్నగా. బాగుంది ఇది. ఇప్పుడు దేవాలి అంతేనా? ఒక పని చేస్తాను నేను, దేవుతా నువ్వు చెయ్యి. భక్షాలు కాలుస్తాము, ఇవి దేవాల. అయ్యి ఇంతేనా? ఇక ఉబ్బినాయి. ఉబ్బుతాయా? ఓకే. తీసినాయిగా, అయిపోయింది. ఇక అయిపోయింది. నువ్వు చేసి నేను కాలుస్తా. నూనె ఉంటుందంట అండ్లో కూడా, కొంచెం జాలిలాగా ఏదైనా వేసుకొని చేసుకోండి, లేదంటే టిష్యూ పేపర్ వేసుకోండి. ఆయిల్ వస్తుంది అంటే ఇంట్లోకి వెళ్ళి డ్రైగా ఉంది, మామూలుగా అరసల్లాగా లేదు కానీ. గింతే టప్ప కొట్టుడు తీసుడు, యోర్ పోతుంది. అది ఏం కాదు కదా, నూనె అంతా పోతుంది. స్మూత్గా, ఫ్రెష్గా. కాలుతుందమ్మా? అది కాలుతో చర్రం అంటుంది. చర్రం అంటుందంట, చర్రం అంట. చూడు అంటే నేను సరేనా. నేను గోధుమ పిండి వేయించినందుకు లిటిల్ బిట్ మందంగా అయింది, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఓకేనా? చాలా చాలా బాగుంది. ఈ ఉగాదికి సొజ్జ పోలెలు, మా నాయనమ్మ చెప్పే సొజ్జ పోలెలు లేదంటే రవ్వ భక్షాలు, వెరీ హెల్దీ రెసిపీ. ఒక దేవుడు తప్ప కాల్చుకున్న బాగానే ఉంది. నాకు తెలిసి దోశల పెనం మీద కొంచెం ఆయిల్ ఎక్కువేసి కాల్స్తే కూడా బాగుంటుందేమో. ఇవి ఇట్లనే చేస్తారు అబ్బా, ఇవి ఇట్లనే చేస్తారు. ఇట్లనే చేసుకొని తింటుండే, ఎందుకోసం దాని తర్వాత మళ్ళీ తిట్టకుండా. ఓకేనా? సో మంచి వీట్ దలియా, బ్రౌన్ షుగర్, గోధుమ పిండి అండ్ లిటిల్ బిట్ మైదా కలిపినాము.
బట్ గోధుమ పిండి బాగా నానితే కూడా సాగుతుందేమో, చేసుకోవచ్చు. ఇట్లా చేసుకొని తినండి, ఓకేనా? సో చాలా ఎర్లీగా పోస్ట్ చేస్తున్నా. మీ అందరి ఇళ్ళల్లో ఈసారి సొజ్జ పోలేలు రవ్వ భక్షాలు ఉండాలన్నమాట. ఇది విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.